ఈరోజు నేను ఉప్పుతోని ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నా. ఎప్పుడైనా ఇది పెరుగు కానీ లేకుంటే ఏదైనా పప్పు కానీ ఇట్లా తినొచ్చు. ఇది ఉసిరికాయలు ఇక్కడ ఫ్రోజన్ కాబట్టి కొంచెం ఒక రోజు రెండు బయట తీసి ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీంట్లో ఏం లేదు, సింపుల్ అండి. రోటితో పని ఉంటుంది లేదా స్టవ్తో పని ఉండేది. ఓన్లీ ఇది ఏంటంటే నాకు సాల్ట్ వేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్. మళ్ళీ అదేవిధంగా జీలకర్ర నాకు దంచింది ఉంది కాబట్టి కలవం యూజ్ చేయలేదు. ఇదండి ఇంతేనండి. మళ్ళీ ఇంత కొంచెం పసుపు వేయాలి. ఈ విధంగా వేసి ఇదంతా కలపాలి. ఇది నిల్వ పచ్చడి, ఉప్పు ఉసిరికాయ పచ్చడి. ఎప్పుడు తినొచ్చు పెరుగు అన్నం పప్పుకు. ఇది ఇంతేనండి, సింపుల్ అండి, ఏం లేదు. ఇండియాలో అయితే ఉసిరికాయలు మంచిగా దొరుకుతాయి. ఇక్కడ అమెరికాలో అన్నీ ఫ్రోజన్. ఈ ఉసిరికాయలు అయితే అసలే దొరికాయండి ఫ్రెష్. ఇవన్నీ ఫ్రోజన్ తెచ్చి ఇట్లా పెడతామండి. సరే, థ్యాంక్ యూ అండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ సువర్ణ ఎల్ఈటి యూట్యూబ్ ఛానల్. బ్లాక్ పెప్పర్ అది దానికి మనకు చిన్నగా పొడిలాగా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు మనం పెరుగులో కానీ వేసుకుంటే చాలా మంచిది అన్నట్టు. లేదంటే నీళ్ళ చారు వేసుకున్నప్పుడు కూడా మనము చింతపండు నానబెట్టి ఈ పొడి వేసుకుంటే కూడా చాలా మంచిది. ఈజీగానండి, ఏం లేదు. స్టవ్ వెలిగించి తర్వాత ఏమేమి కావాలంటే దీనికి చారు బ్లాక్ పెప్పర్ పొడికి ఏం కావాలంటే నెయ్యి కావాలి, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, ఇది శనగపప్పు, మినపప్పు ఇది కావాలి. మళ్ళీనేమో మిరపకాయలు, కరివేపాకు, సాల్ట్ రుచికి తగ్గట్టు కొంచెం అంతేనండి, ఏం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చేసే విధానం. కూడా మన దాంట్లో ఆవాలు వేసుకోవాలి. లేదా కొంచెం 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత అది కొంచెం చిటపట ఆరాయన్నట్టు. తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పులలో వేస్తే బాగుంటుంది. మిరపకాయలు 3-4 మిరపకాయలు తురిమేయాలి. ఇది పెరుగన్నాకైతే చాలా బాగుంటుందండి, మళ్ళీ హెల్త్కు మంచిది. ఇది మిరియాలు, బ్లాక్ పెప్పర్ దీనికి మన షుగర్ వాళ్ళకు చాలా మంచిది. ఇది ఈజీ, చేయడం ఏం లేదు. మిరియాల పొడి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాను. తర్వాత ఏంటంటే ఇది మొత్తం ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు ఇది బ్లాక్ పెప్పర్ పొడి వేయాలండి, ఇది పౌడరు. ఎందుకంటే వేడి మీద వేస్తే తొందరగా పాడైతాయి. ఏవైనా కానీ ఊరగాయలు మనము తాలింపు పెట్టినాక చల్లారినాకనే ఏదన్నా వేసుకోవాలి. ఊరగాయలు కానీ అన్నం పచ్చడి కానీ ఏది వేసుకున్నా కానీ చల్లారించినాక అప్పుడు ఈ మిరియాల పొడి వేస్తానండి. సీసాలు పెట్టుకుంటాను. ఇది బాగా మంచిది. చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇప్పుడు అది చల్లారింది కాబట్టి ఇప్పుడు నేను మిరియాల పొడి ఉంది కాబట్టి పొడి వేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది ఈ పొడి. తర్వాత పెరుగు అన్నంలకు నీళ్ళ చారు అట్లా చేసుకోవచ్చు అండి. ఇది హెల్త్ పరంగా కూడా మంచిది. ఇది గాజు దాంట్లో వేసానండి. ఇదంటే మిరియాల పొడి రెడీ అయింది. మిరియాల పొడి కారము, మిరియాల పొడి దీంట్లో ఇట్లా పెరుగన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ హెల్త్కు బాగుంటుంది. మళ్ళీ ఇది కూడా బాగుంటుంది. దద్దోజనంలో వేసుకోవచ్చు. ఇట్లా పెరుగన్నం అన్న కూడా ఇట్లా వేసుకొని తింటే బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నేను కాకరకాయలది పచ్చడి చూపిస్తున్నాను.
కొలతలు మళ్ళీ కొలతలు చెప్తానండి, పేపర్ మీద రాసి చెప్తాను. ఇదండి ఈరోజు కాకరకాయలు. కాకరకాయ ముక్కలు మంచిగా ఆరబెట్టి ఒక రోజంతా బయట ఉన్న తర్వాత ఇట్లా తెల్లారి ఇట్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, పదన లేకుండా పెట్టుకోవాలి. తర్వాత ఇక అట్లా చక్రాలాగా వేసిన తర్వాత ఏం చేస్తాను అన్నట్టు, నేను ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పోస్తాను. ఇది నాది 200 గ్రాములు అయింది, కానీ నేను ఇంత నిమ్మరసం పోస్తున్నాను. కాకపోతే నేను 1/2 కిలో కొలతలు ఇస్తాను. ఇది నిమ్మరసము నేను ఎప్పుడు ఇట్లా పెడతాను అన్నట్టు, నిమ్మరసం పోసి తర్వాత ఇదే విధంగా సాల్ట్ కూడా అంతే దగ్గర కొంచెం తక్కువ నిమ్మరసం కన్నా అట్లా పోసాను. ఇట్లా ఈ విధంగా పోసి పెట్టి 3 రోజులు, ఏ రోజు పెడుతున్నాం కదా, రేపు ఎల్లుండి దీన్ని మళ్ళీ మనం తీసి తాలింపు వేయాలి. తాలింపు వేస్తే అప్పుడు ఉంటుంది నిల్వ, హెల్త్కి మంచిది అన్నట్టు. కాకరకాయ డయాబెటీస్ వాళ్ళకి ఇదండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. 3 రోజులైన తర్వాత తీసి మళ్ళీ తాలింపు పెట్టాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు కాకరకాయ ఒక కొలతలు చెప్తున్నాను. 1/2 కిలో కాకరకాయలు అయితే అల్లము 50 గ్రాములు, ఎల్లిగడ్డ 50 గ్రాములు పెట్టాలి, నిమ్మకాయలు 12, ఒక టీ కప్పు కారము, కప్పు ఉప్పు లేనిదైతే కప్పున్నర ఉప్పు పోసుకోవాలి. ఉప్పున్నదైతే కారం పెద్ద సగం పోసుకోండి ఉప్పు. మళ్ళీ నూనె కూడా కప్పున్నర, పిండి కూడా కప్పున్నర. మళ్ళీ 1 టీ స్పూను మెంతుల పొడి వేసి తర్వాత తాలింపు పెట్టి ఈ 3 రోజులు అయిన తర్వాత అప్పుడు దీన్ని తాలింపు పెట్టి దీంట్లో కలిపేసి పెట్టుకోవాలండి. కాకరకాయ ఇది చాలా మంచిది అందరికీ, హెల్త్ పరంగా డయాబెటీస్ వాళ్ళకు కూడా. నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు పెట్టేదాన్ని, ఆ కొలత ఈరోజు చెప్తున్నానండి. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ ఊరగాయకు ఇట్లా 3 రోజులు అయిన తర్వాత ఈ రోజు ఏమేమి కలపాలో చూపిస్తాను. ఇది ఉప్పు పసుపు వేసి కలిపాను, కాకరకాయలు వేసి కలిపి పెట్టాను. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఎల్లిపాయలు, అల్లం జింజరు, ఇది ఆవపిండి, ఇవి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినాక అప్పుడు ఇది నూనెలో వేడి చేసి తర్వాత కొంచెం మెంతి పొడి కూడా వేయాలి, నేను చూపిస్తాను. కాకరకాయ ఊరగాయ స్టవ్ వెలిగించి ఇది పెట్టాను పాను. నూనె కొంచెం ఎక్కనే పడుతుంది, ఎందుకంటే ఊరగాయ పాడగా ఏది పచ్చడిలోనైనా ఊరగాయ చాలా నూనె ఎక్కువ ఉండాలి. నూనె ఎక్కువ ఉంటేనే అది పాడగాదన్నట్టు. ఇది ఈ నూనె పోసాను. ఇవి ఇప్పుడు పొడులన్నీ నూనెలో వేస్తాను. ఇది పావ పొడి, స్టవ్ బంద్ చేసి కూడా వేడిలో పిండి వేసాను. అదేవిధంగా ఇది అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పచ్చిదనం పోవాలి. పచ్చిదనం పోయిన తర్వాత అప్పుడు కొంచెం మెంతి పొడి, కారం వేస్తే తర్వాత స్టవ్ బంద్ చేసి. అంటే నూనె ఎక్కువ పడుతుంది దీనికి కాకరకాయకి. ఇదంతా కారం వేసి కొంచెం మెంతి పొడి వేసిన తర్వాత అప్పుడు దీనికి కాకరకాయ 3 days బ్యాక్ నిమ్మరసము, కాకరకాయలు, ఉప్పు పసుపు వేసి పెట్టాను. ఈరోజు 3వ రోజు ఇది తాలింపు కలిపేస్తాను చల్లారినాక. అంతేనండి కాకరకాయ ఊరగాయ. ఇప్పుడు కారం కొంచెం ఫ్రై అయింది, నూనె ఇట్లా అది అల్లం ఎల్లిగడ్డ ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసి కొంచెం కలిపేసి బంద్ చేసి తర్వాత కాకరకాయ ఊరగాయలు కలపానండి. ఇంతేనండి, ఏం లేదు. కాకరకాయ ఊరగాయ కొలతలు మళ్ళీ చెప్తాను అన్నిటికీ, 1/2 కిలో కొలతలు. కాకరకాయ ఊరగాయ కాకరకాయలు వేసి ఇట్లా కలిపేసి పెట్టేసుకోవాలి. 2-3 రోజులు అయినాక తినొచ్చండి. ఇదండి కాకరకాయ ఊరగాయ రెడీ.